ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. సీఎం జగన్ బస్సు యాత్ర తర్వాత వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిందన్న పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. జూన్ 4వ తేదీన సాయంత్రానికి వైసీపీకి క్లియర్ మ్యాండేట్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. నల్లమాడలో వైసీపీ యువ నాయకులు కృష్ణసుమన్ రెడ్డి, డుంగావత్ రమేష్ నాయక్ల అధ్యక్షతన శ్రీధర్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది మంది వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 10వ తేదీలోపు సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు. అక్క చెల్లెమ్మలు సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టబోతున్నట్లు చెప్పారు. మే 13న పురుషుల కంటే మహిళలే అధికంగా ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం ఖాయమన్నారు. 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు అనంతరం చంద్రబాబు నాయుడు మాటలతో చెలరేగిపోతున్నాడని తప్పుపట్టారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని, వైఎస్ఆర్ హయాంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో రోజు రోజుకు ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరుగుతూ ఉంది. ఈరోజు జరిగిన మీటింగు దానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత నెల రోజులుగా బస్సు యాత్ర మళ్ళా సిద్ధం సభలు మొదలుపెట్టినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫు కనీసం అంటే 4 నుంచి 5% పెరిగింది. నేను మీకు చెప్తున్నాను, జూన్ 4వ తారీఖు సాయంకాలం కల్లా క్లియర్ మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తూ ఉంది. మొదటి వారం అంటే జూన్ 10వ తారీఖు లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మే 13వ తారీఖున బ్రహ్మరథం పట్టబోతూ ఉన్నారు. మేల్ ఓటర్స్ కంటే ఫిమేల్ ఓటర్సు ఖచ్చితంగా ఆ రోజు ముందు వరుసలో ఉండి 6 గంటలకే క్యూలో నిలబడుకుంటారు. చూడండి, కావాలంటే నేను అబద్ధం చెప్పడం లేదు, జరగబోయేది ఇదే, జరిగేది ఇదే. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల మీద నిన్నటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి సాక్షిగా అక్క చెల్లెమ్మల మీద దుర్భాషలాడుతూ ఉన్నాడు. సిగ్గుంది అని అడుగుతూ ఉన్నాం మేము. ఇంత వయసు వచ్చింది, 75 సంవత్సరాలు వచ్చింది, అక్క చెల్లెమ్మల మీద దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు తగునా అని అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడేది మానుకోండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ పేపర్లలో వాళ్ళకుండే కసి అంతా చూపిస్తూ ఉన్నారు. చూపించుకోండి. 4వ తారీఖు 4 గంటల వరకే మీ కసి. 4వ తారీఖు 4 గంటల తర్వాత, 1 సెకండ్ దాటిన తర్వాత మీరు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు పేట్రేగిపోతూ ఉన్నాడు. మాటలు కానీ, అనుచిత వ్యాఖ్యలు కానీ చేసుకోండి. ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేది గ్యారంటీ, జరగబోతుండేది కూడా ఇదే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవేస్ అయితేనేమి, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అయితేనేమి, 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా 26,000 ఇండ్లు కట్టే కార్యక్రమం అయితేనేమి, గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు అయితేనేమి, పెద్ద ఎత్తున అదేవిధంగా ట్రాన్స్మిషన్ 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ విలేజెస్లో కూడా 3 ఫేజ్ లైన్స్ వేసి ప్రతి ఒక్క కన్జ్యూమర్కు ఎస్పీడీసీఎల్ ద్వారా 3 ఫేజ్ పవర్ ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఈరోజు ప్రతి చోట ప్రజలు అభివృద్ధి అంటే ఇది, ఇంత పెద్ద అభివృద్ధి ఆనాడు
రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరగలేదు, మేము చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడు అని చెప్పి వాళ్ళందరూ ప్రజలు అనుకుంటూ ఉంటే, ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో అనుకుంటుంటే నిజంగా మాకందరికీ సంతోషం అనిపిస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ గుడ్డివాడైనటువంటి చంద్రబాబు నాయుడుకు, ఈ గుడ్డివాడైనటువంటి మా నియోజకవర్గంలో ఒక ఆయన ఉన్నాడు పల్లె రేవంత్ రెడ్డి అని, ఆయనకు ఇవన్నీ ఏమి కనపడవు. వాళ్ళకు కనపడేది ఎంతసేపు ఉన్నా రాజకీయాలు చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 3 సంవత్సరాలు మంత్రిగా, 2 సంవత్సరాలు విప్పుగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఒక్క చిన్న శాశ్వతమైన పని అంటే ఒక్క చిన్న శాశ్వతమైన చేయలేనటువంటి ఒక అసమర్థుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.